పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 23వ రోజు 45, 46 అధ్యాయములు. 45వ అధ్యాయము శివ జలంధర యుద్ధము. వీరభద్రుడు మూర్ఛిల్లడంతో శివగణాలన్నీ శివుణ్ణి శరణువేడాయి. శివ, సర్వేశ్వర, వీరభద్రుడు కూడా జలంధరుని దాటికి మూర్ఛిల్లిపోయాడు. మమ్మల్ని ఇంకా కాపాడే భారము నీదే తండ్రి, నీవింకా విజృంభించవలసిందే. నీ పరాక్రమమును ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. త్వరపడము శివ అంటూ వేడుకున్నారు. అంతట శివుడు వారికి అభయమునసంగి పదండి, నేను వస్తున్నాను అంటూ వారందరినీ మరలా రణరంగమునకు పంపించాడు. తాను నంది వాహనారూఢుడై స్వయంగా రణభూమికి బయలుదేరాడు. శివ సందర్శనంతో శైవగణాలన్నీ ధైర్యం తెచ్చుకుని మరలా యుద్ధభూమిని ప్రవేశించాయి. నందివాహనారూఢుడై వస్తున్న శివుణ్ణి చూడగానే రణరంగమందలి దైత్యులంతా దడదళ్లాడిపోయారు. శంభా నిశుంభులు, కాలనేమి, అశ్వముఖుడు, బలాహక, ఖడ్గరోమ, ప్రచండాదులు, గస్మారాది రాక్షసులంతా మూకుమ్మడిగా ఒక్కసారి శివునిపై తలపడ్డారు. జలంధరుడు చండీశ్వరునితో పోరు సల్పసాగాడు. ఎంతమంది వస్తే ఏం, శివుణ్ణి ఎవరేమి చేయగలరు? ఆయన ఒక గండ్రగడ్డలితో ఖడ్గరోమిని అంతమొందించాడు. గస్మరుని, బలాహుకుని వధించాడు. శివుని వాహనమైన వృషభం కూడా తన కొమ్ములతో రాక్షసులను కుమ్మేసింది. వారు హాహాకారాలు పెడుతూ అంతమొందారు. శివుని రాకతో బెంబేలెత్తిన అసురులు ఆమడ దూరం పారిపోయారు. తన సైన్యం ధైర్యపడుతోందని తెలుసుకున్న జలంధరుడు ఇక ఉపేక్షించి లాభం లేదనుకుని తానే స్వయంగా శివునితో పోరాడడానికి సిద్ధపడ్డాడు. 10 బాణాలతో శివుణ్ణి గాయపరిచాడు. అయినా శివుడే మాత్రం చెలించక మందస్మిత వదనారవిందుడై జలంధరుని గుర్రాలను, ధనస్సును, రథాన్ని ధ్వంసం చేసేశాడు. క్రింద పడిన జలంధరుడు క్రోధావేశంతో తన గదను తీసుకుని శివుని మీదకు రాబోయాడు. వెంటనే శివుడా జలంధరుని గదను తన వాడి అయిన బాణాలతో విరగగొట్టేశాడు. అంతే, జలంధరుడికింకా పట్టరాని కోపం వచ్చి పిడికిలి బిగించి పినాకపాణిపై దూకబోయాడు. తక్షణమే తథాగతుడా జలంధరుని పైకి ఒక బాణాన్ని వదిలాడు. ఆ బాణము జలంధరుని ఆమడ దూరానికి నెట్టివేసింది. లయకారుడు సులభంగా లొంగడని గ్రహించిన జలంధరుడు ఇక గంధర్వమాయను ప్రయోగించడమే శ్రేష్టమని తలంచాడు. గంధర్వగానాలు, అప్సరసల నాట్య విన్యాసాలు, దేవగణం వాద్యధ్వనులతో శివుణ్ణి సమ్మోహనపరిచాడు. శివుడు సమ్మోహితుడై నాట్యం చేయసాగాడు. నాట్యం చేస్తున్న నటరాజు ధరించిన ఆయుధాలన్నీ జారిపడిపోయాయి. సమ్మోహనాపరుడైన శివుడు సర్వం మరచి నాట్యానందంలో మునిగిపోయాడు. అదే అదనుగా గ్రహించిన జలంధరుడు శుంభ, నిశుంభలిద్దరినీ రణమందు నిలిపి కామేశ్వరిపై కామంతో శివమందిరానికి వెళ్ళాడు. గంధర్వమాయలో తప్ప గంగాధరుని గెలవడం కష్టమని భావించిన జలంధరుడు అచ్చం శివునిలా మాయాశివుని రూపం ధరించాడు. పంచముఖాలతో మాయా వృషభాన్ని ఎక్కి పార్వతీదేవి వద్దకు పయనమయ్యాడు. మాయాశివుని రూపమును జలంధరుడు మాయాశివుని రూపంలోనున్న జలంధరుడు అక్కడ పార్వతి తన పతి అయిన పరమశివుని రాకకై ఎదురుచూస్తూ అంతఃపురవాకిట నిల్చుని నిరీక్షించసాగింది. అలా ఎదురుచూస్తున్న పార్వతి యొక్క పరమాద్భుతమైన సౌందర్యాన్ని చూస్తున్న మాయాశివుని రూపంలో ఉన్న జలంధరుడు కామం ప్రకోపించడంతో ఆగలేక వీర్యస్థలనం చేసుకున్నాడు. జలంధరుడు వీర్యస్థలనం చేసుకున్న తక్షణమే అతని గంధర్వ విద్య నశించిపోయింది. మాయాశివుని రూపం మాయమైంది. జలంధరుడు స్వశరీరంతో నిలబడి ఉన్నాడు. జలంధరుని చూసిన వెంటనే పార్వతికి ముచ్చెమటలు పోశాయి. వీడేదో దుష్పథకంతో నన్ను పాడు చేయాలనే ఉద్దేశంతో వచ్చాడనుకుని వెంటనే వాడికి కనపడకుండా అదృశ్యమైపోయి మానస సరోవర తీరాన్ని చేరి నన్ను ఈ కష్టకాలంలో కాపాడేవాడు కమలనాభుడే అనుకుని మహావిష్ణువును ధ్యానించింది. పార్వతి పిలవడమే తడువుగా ధాముడు ప్రత్యక్షమయ్యాడు. ఉమాదేవి విష్ణువుకంతా వివరించి చెప్పింది. అంతటి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, అమ్మా పార్వతి, అధైర్యపడకు. ఆ జలంధరుడికిలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. వాడు చూపిన మార్గాన్నే నేను కూడా అనుసరిస్తాను. నీ పాతివ్రత్య మహిమతో నీ భర్త ఎట్లు జయం పరాని వాడయ్యాడో అట్లే ఆ జలంధరుని భార్య అయిన బృందాదేవి యొక్క పాతివ్రత్య మహిమ వలన జలంధరుడు కూడా జయం పరాని వాడయ్యాడు. కావున జలంధరుని వధించాలంటే పతివ్రతా శిరోమణి అయిన ఆ బృందాదేవి యొక్క
పాతివ్రత్య మహిమను పాడు చేయడమే నా ప్రస్తుత కర్తవ్యము. లేనిచో జలంధరుని జయించుట అసాధ్యము. వాడెట్లు రాక్షసమాయను ప్రయోగించి నిన్ను వశపరుచుకోవాలనుకున్నాడో అట్లే నేనును దానికి ప్రతిగా నా విష్ణుమాయను ఉపయోగించి నిన్ను కాపాడతాను. కావున తల్లి, నీవు కొంచెం ఓపిక వహించు అని చెప్పి నిష్క్రమించాడు విష్ణువు. 45వ అధ్యాయము సమాప్తము. 46వ అధ్యాయము. బృందాదేవిని ఆవరించిన విష్ణుమాయ. పార్వతి వద్ద నుండి సెలవు తీసుకున్న పరంధాముడు తిన్నగా జలంధరుని అంతఃపురానికి బయలుదేరాడు. ఇంతలో అక్కడ రాక్షసుల లోకంలోని జలంధరుని అంతఃపురంలో నిద్రిస్తున్న బృందకు దుస్వప్నాలు రాసాగాయి. ఒళ్లంతా నూనె పూసుకుని గుండుగీయించుకుని దిగంబరుడై దున్నపోతు మీద ఎక్కి జలంధరుడు ఊరేగుతున్నట్లుగాను, యమదిక్కుకు ప్రయాణిస్తున్నట్లుగాను, అసురులంతా హాహాకారాలు చేస్తూ అంతరించిపోతున్నట్లుగాను కలలుగన్నది. భయంతో ఉలిక్కిపడి లేచింది. తెల్లవారుతున్నది. అంతే. ఆమెకు దిగులు పట్టుకున్నది. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయని చింతించసాగింది. బెంగతో మనశ్శాంతి లేకుండా కృంగిపోసాగింది. పరధ్యానంలో ఉంటూ అలా అలా వనములో సంచరించసాగింది. తనకేదో కీడు జరగబోతున్నదని విచారిస్తూ సంచరిస్తున్న బృందకు ఆనాడు తన ఉద్యానవనంలో సింహ శిరస్సులతోనున్న 2 భయంకరమైన రాక్షసులు తారసపడ్డారు. వారిద్దరినీ చూడగానే బృందకు పై ప్రాణాలు పైనే పోయినంత పనయింది. ఎట్లో ధైర్యం వహించి పరుగున పారిపోసాగింది. అలా పారిపోతున్న బృంద శిశ సమేతుడై తనకెదురుగా వస్తున్న ఒక మునిని చూసింది. తక్షణమే అతని పాదాలపై పడి, ఓ మునీంద్ర, ఆ రాక్షసులు నన్ను చంపబోతున్నారు, కాపాడండి, కాపాడండి అంటూ అర్థించింది. వెంటనే ఆ మునీశ్వరుడు ఒక భయంకరమైన హుంకారధ్వనితో ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు. అప్పటికి బృంద తేరుకుని ఒక్క హుంకారధ్వనితోనే రాక్షసులను బెదరగొట్టిన ఆ మునీంద్రుని గొప్పతనానికి అచ్చెరువొంది, స్వామి, చూడగా మీరు గొప్ప మహిమాన్వితుల్లాగా ఉన్నారు. దయవుంచి నా సందేహాలను నివృత్తి చేయమని ప్రార్థించుచున్నాను అంది. అమ్మా, నీకొచ్చిన సందేహమేమిటో వివరించు అన్నాడా మునీశ్వరుడు. మునీశ్వరా, నా భర్త అయిన జలంధరుడు ఈశ్వరునితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో చూసి చెప్పండి. నేను మిమ్మల్ని కోరేది ఇదే అని విన్నవించింది. మునీశ్వరుడు ఒకంతసేపు కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూశాడు. ఒక్కసారి హాహా అని గట్టిగా అరిచాడు. తక్షణమే 2 వానర యోధులొచ్చి ఆయన ముందు నిలబడ్డారు. మీరిద్దరూ వెళ్ళి జలంధరుడి పరిస్థితి ఏమిటో తెలుసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. వారిరువురు మరలా ఆకాశానికి ఎగిరిపోయారు. అతి స్వల్పకాలంలోనే వారిద్దరూ మరలా తిరిగి వచ్చి నరికివేయబడిన జలంధరుని చేతులను, మొండెమును, తలను ముని ముందుకు వంచారు. భర్త ఖండిత అవయవాలను చూసిన బృంద గొల్లుమని ఏడుస్తూ ఒకంతసేపు మూర్ఛిల్లింది. మహాత్మా, మునీశ్వర, దీనబంధు, నా భర్తను బ్రతికించండి స్వామి అని బోరుబోరున విలపిస్తూ ప్రార్థించింది. హరుని చేతిలో హరింపబడ్డవారిని బ్రతికించడం అసాధ్యం. అయినా నీ దీనస్థితిని చూడలేకపోతున్నాను. నా శక్తినంతా ధారపోసి ఎట్లాగైనా నీ పతిని బ్రతికిస్తాను అంటూ అదృశ్యమయ్యాడు. మునీశ్వరుడు అలా మాయమయ్యాడో లేదో జలంధరుడి అవయవాలన్నీ ఒకదానికొకటి అతుక్కుని అతడు సజీవుడయ్యాడు. పునర్జీవితుడైన భర్తను చూసి బృంగ పొంగిపోయింది. నాథా, నాథా అంటూ అతన్ని బిగియార కౌగిలించుకుంది. జలంధరుడు కూడా బృందను తన కౌగిట్లో బంధించి తనివిదీరా ముద్దాడాడు. వారి ఆనందానికి అవధులు లేక వివిధ రకాల సురత క్రీడలలో మునిగి ఆనందించాడు. శివుని చేతిలో సంహరింపబడినవాడు మరలా ఎట్లు బ్రతికాడనే ధ్యాస అయినా లేని బృంద ఆ మాయాజలంధరునితో వనంలో విహరించసాగింది. భర్త పునర్జీవుడయ్యాడనే ఆనందంలో మాయాజలంధర్ని గుర్తించలేకపోయింది. కాని ఒకానొక సురత క్రీడలో అతడు మాయాజలంధరుడని, శ్రీ మహావిష్ణువే మాయాజలంధరుడిగా వచ్చాడని గ్రహించింది. విష్ణుమాయలో పడ్డాననుకుంది. తన పాతివ్రత్యాన్ని పాడు చేసిన విష్ణువుపై తీవ్రంగా ఆగ్రహించి, ఓరి మాయలమారి శ్రీహరి, నా భర్త రూపంలో వచ్చి నన్నే పాడు చేస్తావా? నీకిది మాయని మచ్చగా ఉండి నిందింపబడదువుగాక. నీ మాయతో సృష్టించబడ్డ ఆ 2 వానరులు రాక్షసులై జన్మించి నీ భార్యనే హరింతురుగాక. నీవు భార్యా వియోగివై నీ అనుంగు తమ్మునితో కలిసి దుఃఖిస్తూ అడవుల పాలవుదుగాక. చివరకు వానరులే నీకు గతి అగుదురుగాక
అని శపించి అగ్నిని ప్రేరేపించుకుని అందులో పడి అసువులు బాసింది. బృందపై గల మోహాన్ని విడలేక విష్ణువు అక్కడే బృందామోహితుడై దుఃఖిస్తూ అల్లాడిపోసాగాడు. 46వ అధ్యాయము సమాప్తము. ఓం నమ శివాయ.